హర్ష సాయి అనే పేరు చాలా మందికి తెలిసే ఉంటుందన్నమాట. అయితే మొన్నటి వరకు హర్ష సాయిని దేవుడిగా అయితే ప్రజలైతే భావించడం జరిగింది. అంతేకాకుండా ఇంతకు ముందు హర్ష సాయి చూసుకున్నట్లయితే ఎక్కువగా బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేసేవాడు అనమాట. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే బెట్టింగ్స్ యాప్స్ వల్ల చాలా మంది ఈ బెట్టింగ్లకు పాల్పడి చనిపోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చాలా మంది అయితే నెగిటివ్గా ట్రోల్ చేయడం జరిగిందనమాట ఈ బెట్టింగ్స్ యాప్స్ గురించి. అయితే మనకు హర్ష సాయి చూసుకున్నట్లయితే హర్ష సాయి బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నాడు అనమాట. అయితే ప్రమోట్ చేయడమే కాకుండా అతను మీ ఒక మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ మనం చూసుకున్నట్లయితే అతనే అంగీకరించడం జరిగిందనమాట. నేను బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోట్ చేసుకుంటున్నాను, సో నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను అనే విషయాన్ని కూడా అతను చెప్పడం జరిగిందనమాట. అయితే దీన్ని బట్టి జనాలు ఏమనుకుంటున్నారంటే అసలు బాధ్యతారహితంగా మాట్లాడాడని జనాలు అయితే అనుకుంటున్నారు అనమాట. అసలు హర్ష సాయి ఈ బెట్టింగ్స్ యాప్స్ గురించి ఏమని మాట్లాడాడు అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బెట్టింగ్స్ యాప్స్ బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనమాట. సెలబ్రిటీలు మాత్రం బాధ్యతారహితంగా ఈ బెట్టింగ్స్ యాప్స్ను విరివిగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రజల ఆస్తులు పోతే పోని వాళ్ళ ప్రాణాలు తీసుకుంటే తీసుకొని మాకు వచ్చే డబ్బులు వస్తున్నాయి కదా అని ఏమాత్రం బాధ్యత లేకుండా బెట్టింగ్స్ యాప్స్ను సెలబ్రిటీలు అయితే ప్రమోట్ చేస్తున్నారనమాట. సోషల్ మీడియాలో కాస్త పాపులారిటీ వచ్చిందంటే చాలు, పాపులారిటీని వదిలేసి వీళ్ళైతే బెట్టింగ్స్ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తున్నారనమాట. ఇక మన యూట్యూబర్లు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు వస్తున్నాయి కదా అని ఇల్లీగల్ బెట్టింగ్స్ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తున్నారు. ఇలా బెట్టింగ్స్ యాప్కు పాల్పడి చాలా మంది అయితే వాళ్ళ ప్రాణాలు అయితే పోగొట్టుకుంటున్నారనమాట. అయితే బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేయడం పెద్ద తప్పు అని తన తప్పుని సమర్థించుకున్నాడు పాన్ ఇండియా యూట్యూబర్ అయిన హర్ష సాయి అనమాట. ఇతనికి దాదాపు మనం ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో చూసుకున్నట్లయితే 6.5 మిలియన్ మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. దేశంలోనే నెంబర్ 1 యూట్యూబర్గా హర్ష సాయి ఉన్నాడు. మంచి మనసున్న మహారాజ్ అని అందరిలో ఒక మంచి పేరైతే సంపాదించుకున్నాడు అనమాట. తాను సంపాదించిన డబ్బులో ప్రజలకు సాయం చేస్తూ ఉంటాడు. అందరి మన్ననలు పొందుతూ హర్ష సాయి ఇంతమంది మన్ననలు పొందిన హర్ష సాయి బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్ విషయంలో ఆరోపణలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ప్రాణాంతకంగా మారిన బెట్టింగ్ యాప్లను విరివిగా ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అనమాట హర్ష సాయి. ఒక బెట్టింగ్ యాప్కి 5 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల పైనే తీసుకుంటున్నాడని అతనిపై ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట. యువ సామ్రాట్ రవి అనే ఒక యూట్యూబర్ హర్ష సాయి భాగోతాన్ని బయట పెడుతూ హర్ష సాయి వల్ల అనేక మంది బెట్టింగ్ యాప్ల ఉచ్చులో ఇరుక్కుంటున్నారని, కోట్ల రూపాయలు పోగొట్టుకుని అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగిందనమాట. అయితే తనపై వస్తున్న ఆరోపణలను యూట్యూబర్ హర్ష సాయి అయితే ఖండించడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్ వివాదంలో పొంతం లేని సమాధానాలు కూడా హర్ష సాయి చెప్పడం జరిగింది. పేదలకు సాయం చేయడంలో ముందుండి అందరితో శభాష్ అనిపించుకున్న హర్ష సాయి ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో మాత్రం అడ్డదిడ్డంగా సమాధానాలు అయితే ఇస్తూ ఉన్నాడు అనమాట. ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పిన సమాధానాలు అనమాట అవి. తాను బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కాదని అతను సమర్థించుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. హర్ష సాయి చెప్పిన సమాధానం మనం చూసుకున్నట్లయితే బెట్టింగ్స్ యాప్స్ అనేది ఇల్లీగల్ అయినప్పుడు వాటిని బ్యాన్ చేయాలి కదా, ఎందుకు బ్యాన్ చేయలేదు? ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయమని నా దగ్గరికి అయితే వస్తున్నారు. నేను ప్రమోట్ చేయనని చెప్తే వారు వేరే వాళ్ళను చూసుకుంటారు. వాళ్ళందరినీ ప్రమోట్ చేయకుండా ఆపితే డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లో బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ అయితే వాళ్ళైతే ఇస్తూ ఉంటారనమాట. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్లు వస్తూ ఉంటాయి అనమాట. ఒకవేళ నేను బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్ చేయకపోతే మీరు ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడాన్ని ఒక సమస్యగా చూస్తున్నారు, కానీ మూలాలను వదిలేస్తున్నారనమాట. బెట్టింగ్స్ యాప్స్ని ఎవరు తీసుకువచ్చారు, ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అనేది మీరు ఐడెంటిఫై చేసి మీరు అక్కడే బ్యాన్ చేస్తే సమస్య అనేది సాల్వ్ అవుతుంది కదా. ఇలాగా ఈ బెట్టింగ్స్ యాప్స్ని మీరు బ్యాన్ చేపిస్తే ఈ ప్రమోషన్స్ ఉండవు. సిస్టంలో ఉన్న లూప్ హోల్ ఆధారంగా ఈ బెట్టింగ్ యాప్లను చట్టబద్ధంగానే వాళ్ళైతే ఆపరేట్ చేస్తున్నారనమాట అని హర్ష సాయి చెప్పుకురావడం జరిగిందనమాట. నేను తక్కువగా బెట్టింగ్స్ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తాను. నా దగ్గరకు చాలా మంది వస్తుంటారు బెట్టింగ్ కంపెనీ వాళ్ళు, కానీ నేను బ్యాన్ చేసిన వాటిని ప్రమోట్ చేయను. ఎలాంటి ఇబ్బంది లేదనుకున్న వాటినే ప్రమోట్ చేస్తూ ఉంటాను. అది కూడా ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తూ ఉంటాను. డైరెక్ట్గా ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. జాగ్రత్తలు అయితే తీసుకోమని చెప్తాను. ఇప్పుడు నేను చేయనంటే అదే డబ్బుని మరో 10 మందికి ఇచ్చి వాళ్ళైతే ప్రమోట్ చేయించుకుంటారు. వాళ్ళు చెప్పే విధానం నాలా ఉండదు. అంతేకాకుండా బలవంతంగా బెట్టింగ్స్ ఆడమని వాళ్ళైతే సబ్స్క్రైబర్లను అయితే ప్రోత్సహిస్తూ ఉంటారు అని హర్ష సాయి చెప్పడం జరిగిందనమాట.
అంతేకాకుండా నేను బెట్టింగ్స్ యాప్స్ ను చాలా బాధ్యతగా ప్రమోట్ చేస్తున్నాను, కానీ వేరే వాళ్ళు బెట్టింగ్స్ యాప్స్ ని దారుణంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా ఆడేవాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు, కానీ నేను ప్రమోట్ చేయడం ద్వారా బెట్టింగ్స్ యాప్ ఆడేవాళ్ళ సంఖ్య అయితే తగ్గించగలుగుతున్నాను. అయినా నేను బెట్టింగ్స్ యాప్స్ వాడడం ద్వారా వచ్చిన డబ్బుల్ని మంచి పనుల కోసమే కదా ఉపయోగిస్తుంది. ఇవన్నీ గమనిస్తే నేను బెట్టింగ్స్ యాప్స్ ని ప్రమోట్ చేయకపోవడం పెద్ద తప్పు అవుతుంది, ఎందుకంటే చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారనమాట. నేను టెలిగ్రామ్ లో కొంతమందిని సభ్యులుగా బెట్టింగ్స్ యాప్స్ ఆడిస్తున్నానని నాపై ఆరోపణలు అయితే వస్తున్నాయి అనమాట. అందులో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ బెట్టింగ్స్ యాప్ వివాదంపై వివరణ ఇచ్చాడు హర్షసాయి. అయితే ఈ విషయాలన్నీ హర్షసాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకురావడం జరిగిందనమాట. అయితే ఆ యాంకర్ విషయం మనం చూసుకున్నట్లయితే ఆమె హర్షసాయి చెప్పిన దానికి తలాడిస్తూ కొట్టింది, కానీ అసలు బెట్టింగ్స్ యాప్స్ ను ప్రమోట్ చేయడం బాధ్యత ఎలా అవుతుంది? చేసేదే తప్పుడు పని అయినప్పుడు దాంట్లో మళ్ళీ బాధ్యత ఏంటి? బెట్టింగ్స్ యాప్స్ ను హర్షసాయి లాంటి పాపులర్ యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది అమాయకులు బెట్టింగ్స్ యాప్స్ వల్ల బలైపోతున్నారని హర్షసాయికి చెప్పలేదన్నమాట. ఒకసారి బెట్టింగ్ యాప్ కి పాల్పడితే అదో వ్యసనంలా మారి డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారనమాట. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, నేను ప్రమోట్ చేయకపోతే వేరే వాడు ప్రమోట్ చేస్తాడని హర్షసాయి చెప్పడం, నేను ప్రమోట్ చేయడం వల్లే బెట్టింగ్ ఆడే వాళ్ళ సంఖ్య తగ్గుతుందని ఒక లాజిక్ లెస్ సమాధానం అయితే హర్షసాయి ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఏ విధంగా ఉందంటే, నేను మర్డర్ చేయకపోతే వేరే వాడు చేస్తాడు కదా అని, అందుకే నేను మర్డర్ చేశానన్నట్టుగా హర్షసాయి చెప్పిన సమాధానం అయితే ఉందని చాలా మంది అయితే అనుకుంటున్నారనమాట. హర్షసాయి కేవలం తెలుగు యూట్యూబర్ మాత్రమే కాదనమాట, ఇతను పాన్ ఇండియా యూట్యూబర్ అనమాట. ఇతనికి మిలియన్లలో ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది హర్షసాయి ఫాలోవర్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అలాంటప్పుడు ఇతను ప్రమోట్ చేస్తే బెట్టింగ్ ఆడేవాళ్ళ సంఖ్య తగ్గడం ఏంటి? పైగా తాను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకపోతే పెద్ద ప్రమాదం అంటూ అడ్డదిడ్డమైన ఆన్సర్ ఇస్తూ తనని తాను సమర్థించుకున్నాడు హర్షసాయి. ఇక్కడ హర్షసాయి బలంగా నమ్మాల్సిన విషయం ఏమిటంటే, వేరే సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే పట్టించుకోరో, కానీ హర్షసాయి ప్రమోట్ చేస్తే మాత్రం దాన్ని నమ్మే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే హర్షసాయి జనాల్లో మంచి పేరు ఉంది, పైగా అతనికి ఫాలోవర్స్ సంఖ్య కూడా మిలియన్స్ లో ఉందన్నమాట. కాబట్టి ఈ బెట్టింగ్ బారిన యాపన పడే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట, తగ్గే అవకాశం అసలు లేదని చెప్పవచ్చు అనమాట. మనం వరకు చెప్పుకున్నాం కదా, సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.